హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. గత కొన్ని రోజుల నుంచి నాగ్పూర్లో హింస జరుగుతుంది. మీరు ఏ న్యూస్ ఛానల్ చూసినా నాగ్పూర్లో హింస అని మనకు న్యూస్ వస్తూ ఉంది. అయితే చాలా మంది ఈ హింసకు కారణం ప్రజల మధ్య ఈ మధ్య వచ్చిన చైతన్యం అండ్ వాళ్ళని చెప్తున్నారు. అయితే ఈ చైతన్యం ఇంకా ఈ చేంజ్ అనేది వచ్చిన రీసెంట్ గా లాస్ట్ మంత్ రిలీజ్ అయిన చావా ఫిలిం నుంచి చాలా మంది చెప్తున్నారు. ఈ చావా ఫిలింలో ఔరంగాబాద్ ఒక కుట్రలు హిందువుల పైన చేసిన దాడి కాకుండా ఛత్రపతి సంభాజీ మహారాజు 40 రోజులు చిత్రహింసలు పెట్టి ఆయన చంపిన విధానం అందరికి తెలిసిందే. నిజం చెప్పాలంటే ఈ ఫిలిం వల్ల చాలా మందికి మన హిస్టరీ గురించి ఒక ఐడియా అనేది వచ్చింది. అయితే ఇప్పుడు దానికి హిందువులు అందరూ ప్రతికారం తీసుకోవాల్సిన టైం అనేది వచ్చిందని చెప్తున్నారు. ఒక ఫిలిం అనేది మన మధ్య ఇంత ప్రభావితం చేస్తుందని మనకి చావా ఫిలిం చూసిన తర్వాత మనకు తెలిసింది. ఇక్కడ డైరెక్ట్ గా మ్యాటర్లోకి వెళ్తే ప్రస్తుతానికి మహారాష్ట్రలో ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని హిందూస్ చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ అనే ప్లేస్ లో ఇప్పుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ అని పిలుస్తున్నారు. అయితే ఈ ప్లేస్ లోనే ఉన్న ఔరంగజేబ్ సమాధిని కూడా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ చేస్తున్న వారు విశ్వ హిందూ అండ్ బజరంగ్ దళ్ చెందిన వాళ్ళు. ఈ విశ్వ హిందూ బజరంగ్ దళ్ వీళ్ళు పూర్తిగా హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించిన పార్టీ అనమాట. సో వీళ్ళు ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు ఈ యొక్క సమాధిని తొలగించాలని చెప్పి. ఈ ఔరంగజేబ్ 40 రోజులు ఛత్రపతి సంభాజీ మహారాజుని క్రూరంగా హింసించి చంపాడని, అలాంటి సమాధిని ఉండకూడదని బజరంగ్ దళ్ విశ్వ హిందూ వాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ఔరంగజేబ్ ఆలోచనలు ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళకి పైన కేసు పెడతామని చెప్పి మనకి డైరెక్ట్ గా మహారాష్ట్ర సీఎం అయిన ఫెర్నాండిస్ గారు చెప్తున్నారు. ఈ రెండు సంస్థలు కాకుండా మనకి మహారాష్ట్ర మొత్తంలో ఉన్న హిందూ సంస్థలు కూడా ఈ సమాధిని తొలగించాలనే డిమాండ్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. తెలంగాణకు చెందిన ఘోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఈ ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన ఈ మధ్య నాగ్పూర్ రావడం జరిగింది. నాగ్పూర్ వచ్చిన తర్వాత ఆయన బజరంగ్ దళ్ అండ్ విశ్వ హిందూ చేసిన డిమాండ్ ని ఆయన కూడా యాక్సెప్ట్ చేసి ఈ యొక్క సమాధిని తొలగించాలని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే రాజా సింగ్ సెంట్రల్ మినిస్టర్ అయిన గజేంద్ర సింగ్ షెకావత్ కి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. ఆ లెటర్ లో తను ఏం మెన్షన్ చేశారు క్లియర్ గా, ఈ సమాధికి మీరు ఎందుకు ఇంకా ఖర్చు చేస్తున్నారు, దీనికి అయినా ఖర్చు చెప్పండి, అండ్ ఈ సమాధిని ఇంకా నిర్మించాల్సిన అవసరం లేదు అని ఆయన చెప్పాడు. ఈ సమాధి వచ్చేసి మనకి ఔరంగజేబ్ ఒక సమాధి అనమాట. అంతేకాకుండా బాబ్రా మసీద్ కి పట్టిన గతి ఈ ఔరంగజేబ్ సమాధి కూడా పడుతుందని చెప్పి ఆయన క్లియర్ గా ఆయనతో పాటుగా బజరంగ్ దళ్ వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నారు. అయితే హిందూ రాజులను చంపి భారతీయ టెంపుల్స్ ని కూలగొట్టి భారతీయ సంస్కృతిని అణచివేసిన ఔరంగజేబ్ సమాధి కోసం గవర్నమెంట్ మనీ ఖర్చు చేయడం అనేది యాక్సెప్ట్ చేయాల్సిన విషయం కాదని చెప్పి ఎమ్మెల్యే రాజా సింగ్ ఇక్కడ మనకి చెప్తున్నారు. ఔరంగజేబ్ సమాధి కూల్చే వరకు ఈ పోరాటం అనేది ఆగదని విశ్వ హిందూ వాళ్ళు, బజరంగి దళ్ వాళ్ళు, ఇలా చాలా హిందూ సంస్థలు మనకి ఇక్కడ చెప్తున్నారు. ఒకవేళ గవర్నమెంట్ ఈ సమాధిని తొలగించకపోతే మేమే ఈ సమాధిని తొలగిస్తామని చెప్పి వాళ్ళందరూ ఇక్కడ హెచ్చరిస్తున్నారు. అయితే మహారాష్ట్రలోని అపోజిషన్ పార్టీ అయిన శివసేన పార్టీ కూడా చెందిన సంజయ్ రావు తీవ్రంగా మండిపడుతున్నారు. వాళ్ళు బీజేపీ లీడర్స్ కి అండ్ బజరంగ్ దళ్ వాళ్ళకి అండ్ విశ్వ హిందూ వాళ్ళకి ఆపోజిట్ గా తను ఏం చెప్తున్నానంటే, మహారాష్ట్ర ఒక ఈ సమాధి అనేది మహారాష్ట్ర వాళ్ళకి ధైర్య సాహసాలు ఒక మంచి గుర్తు చేస్తున్నాడు. మొఘలుల పైన మహారాష్ట్ర రాజులు చేసిన పోరాటం మర్చిపోలేదని దానికి సంబంధించి గుర్చే ఈ యొక్క సమాధి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపైన వాళ్ళకి అభిప్రాయం చెప్పారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సమాధిని తొలగిస్తే బీజేపీ సాధించాల్సిన ఏమీ లేదు అని వాళ్ళు చెప్తున్నారు. ఈ విశ్వ హిందూ వాళ్ళకి, బజరంగ్ దళ్ వాళ్ళకి ఏం పనిపాట లేదు అని మహారాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. వీళ్ళందరూ కలిసి మహారాష్ట్రలో డెవలప్మెంట్ అడ్డుకుంటున్నారండి అని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ఔరంగజేబ్ మహారాష్ట్రలోని 25 సంవత్సరాలు ఉన్నారని చెప్పి, 20 సంవత్సరాలు ఉన్నా తను మహారాష్ట్రలో ఇంకేం చేయలేకపోయారని చెప్పి, ఇంకోటి ఆయన సమాధిని తీస్తే మాత్రం వీళ్ళకి ఇంకేం రాదని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ ఔరంగజేబ్ సమాధి ఒక సాధారణ మట్టితో సమాధి. ఈ సమాధి ప్లేస్ లో ఛత్రపతి సంభాజీ మహారాజ్ ప్లేస్ వచ్చేసి మనకి 25 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఈ ప్లేస్ ప్రస్తుతానికి ఔరంగాబాద్, ఈ ప్లేస్ మార్చేసి ఛత్రపతి సంభాజీ మహారాజ్ అనే ప్లేస్ ఇదివరకే చేంజ్ చేయడం జరిగింది. ఈ సమాధిని మనకి సమాధి ఫస్ట్ మట్టితో కట్టించగా ఆ తర్వాత బ్రిటిష్ వారు వచ్చి సమాధిని చేంజ్ చేసి దీన్ని పాలరాయితో కట్టించడం జరిగింది. అయితే ఈ ప్లేస్ అనేది కొంచెం హిస్టారికల్ ప్లేస్ అనమాట. ఇంకా చాలా మంది ఈ సమాధిని చూడడానికి చాలా మంది వచ్చి చూస్తుంటారు అనమాట. సో ఇది చరిత్రాత్మక ప్లేస్ కాబట్టి దీన్ని చూడడానికి చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు.
ఇక్కడ మరో విషయం ఏంటంటే ఔరంగజేబ్ చావా ఫిలింలో చూపించిన అంత చెడ్డవాడు కాడు అని అబు అజ్మీ సమాజ్వాదీ చెందిన వ్యక్తి ఈ మధ్య లేటెస్ట్ గా ఒక ట్వీట్ చేశారు అన్నమాట. మార్చ్ 3 రోజు తను మహారాష్ట్రలోని అసెంబ్లీలో అందరి ముందు తను ఏకంగా ఔరంగజేబ్ కి అనుకూలంగా మాట్లాడుతూ ఔరంగజేబ్ అనేది చావా సినిమా చూపించిన అంత చెడ్డవాడు కాదని చెప్పాడు. అంతేకాకుండా తను ఇక్కడ మతపరమైన ఫైటింగ్ కూడా ఏం అవ్వలేదని, కానీ తను ఓన్లీ రాజ్య పరిపాలన కోసం సంపద కోసం ఇక్కడ ఫైటింగ్ చేస్తాడని చెప్పి ఇక్కడ అబు అజ్మీ చెప్పాడు. ఈ అబు అజ్మీ వచ్చేసి సమాజ్వాదీ పార్టీ చెందిన వ్యక్తి అనమాట. అయితే ఈయన వాక్యాలను పూర్తిగా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. యాక్చువల్లీ వ్యతిరేకించారు, ఎందుకంటే ఈయన పూర్తిగా ఔరంగజేబ్ కి ఔరంగజేబ్ కి అనుకూలంగా మాట్లాడడంతో చాలా మంది నచ్చలేదు. సో ఔరంగజేబ్ కి పాజిటివ్ గా మాట్లాడేందుకు ఆయన అసెంబ్లీలో మార్చ్ 36 వరకు ఆయన అసెంబ్లీ నుంచి బహిష్కరించడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఆ నెక్స్ట్ డే మార్చ్ 4 రోజే నేను చేసిన వాక్యాలను వెనక తీసుకుంటా, నన్ను క్షమించండి అని చెప్పి ఒక చిన్న స్టేట్మెంట్ చేయడం జరిగింది. అయితే దానికి యూపీ సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ కూడా తీవ్రంగా దీన్ని విరుచుకుపడతారు. ఆయన ఏమంటున్నారంటే ఇలా ఎవరు పడితే వాళ్ళు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు అని, ఇంకోటి ఈ అబు అజ్మీని సమాజ్వాదీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి ఆయన అంటున్నారు. అయితే ఈ ఇష్యూ తర్వాత మహారాష్ట్ర కింగ్ అయిన ఛత్రపతి సంభాజీ మహారాజు వారసుడైన సతారా ఎంపీ అయిన శ్రీమానాథ్ భోస్లే ఒక జేసీబీతో డైరెక్ట్ ఈ ఔరంగజేబ్ సమాధిని తొలగిస్తామని, ఒక గవర్నమెంట్ తొలగించకపోతే మనమే జేసీబీతో ఔరంగజేబ్ సమాధిని కూల్చేద్దామని ఆయన చెప్తున్నారు. అయితే ఇక్కడ ఆయన ఇంకో హాట్ టాపిక్ ఏమన్నానంటే ఈ ఔరంగజేబ్ అనేది ఒక దొంగ, ఒక దోపిడీదారుడు అని ఆయన చెప్పారు. చివరికి ఈ ఔరంగజేబ్ సమాధిని తొలగించాలనే డిమాండ్ మహారాష్ట్ర సీఎం అయిన ఫెర్నాండిస్ కూడా చెప్తున్నారు. దీన్ని సమర్థిస్తున్నారు ఆయన కూడా. అయితే ఇక్కడ ఔరంగజేబ్ సమాధిని కూల్చడం అనేది అంత ఈజీ కాదు. దీనికి చట్టపరమైన చర్యలు కొన్ని అవసరం ఉంటాయి. ఇది భారత పర్యావరణ శాస్త్రానికి సంబంధించిన విషయం అనమాట. సో వాళ్ళు ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే ఈ కేసు అనేది ఫస్ట్ కోర్టుకు వెళ్ళాలి, సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తుంది. సుప్రీంకోర్టు దీన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత పర్యావరణ శాఖ వెళ్తుంది, ఆ తర్వాత పురావస్తు శాఖ జరుగుతుంది. ఈ పురావస్తు శాఖ వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాతనే దీన్ని తొలగించడం అనేది జరుగుతుందని చెప్పి మనకు తెలుస్తుంది. ఈ వాక్యాన్ని మనకి మహారాష్ట్ర సీఎం అయిన ఫెర్నాండిస్ గారు చెప్తున్నారు. ఇక్కడ మనం నాలెడ్జ్ పరంగా వెళ్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ అండ్ సంభాజీ మహారాజ్ ఉన్నప్పుడు వాళ్ళ రాజ్యంలో చాలా మంది ముస్లిమ్స్ ఉండేవంట. ఈ ముస్లిం వాళ్ళందరినీ కూడా ఈ ఛత్రపతి సంభాజీ మహారాజ్, శివాజీ మహారాజ్ ఒకే రకంగా న్యాయంగా పరిపాలిస్తున్నారంట. వీళ్ళని హిందువులను ఒకలాగా ముస్లింలు ఒకలాగా వీళ్ళు చూసేవాళ్ళు కాదు. సో అలాంటి వ్యక్తి పైన ఔరంగజేబ్ ఇలా చేయడం అనేది చాలా ఎవరికి నచ్చలేదు. అసలు ఔరంగజేబు చేసిన ఒక నీచమైన పనులు, హిందువుల పైన చేసిన దాడి అండ్ ఎస్పెషల్లీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ 40 రోజులు చిత్రహింసలు పెట్టి చంపిన విధానం ఇక్కడికి ఎవరికి నచ్చట్లేదు. సో అలాంటి వాళ్ళని సమాధి ఎందుకు ఉంచాలని చెప్పి ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు, ఇంకా చాలా హిందూ పరిషత్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇది కొంచెం న్యాయమైన డిమాండ్ అయినప్పటికీ ఇది మనకి చట్టపరమైన చర్యలు అవసరం పడతాయి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేసుకొని, బీజేపీ గవర్నమెంట్ అండ్ కోర్టు ఇన్వాల్వ్ చేసుకొని ఇక్కడ దీన్ని తొలగించాలా వద్దని అది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క వీడియో. ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ నా ట్యూషన్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం నెక్స్ట్ టాపిక్ లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.